ది బెస్ట్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతోనే అమరావతి నిర్మాణం ప్రారంభించామని స్పష్టం చేశారు. విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో విభజన చేశారని ఆరోపించారు. ఆ విషయంలో నాటి యూపీఏ ప్రభుత్వం లేనిపోని పంచాయతీ పెట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలో సిఆర్డీఏ నూతన కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భూములిచ్చిన రైతులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. రాజధాని పనులు రీస్టార్ట్ అయ్యాక తొలి ప్రభుత్వ భవనం ప్రారంభమైందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఇట్లే నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు నా విజన్ చెప్తే ఇది సాధ్యమా అని చాలా మంది అవహేళన చేశారు. అది దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్పాను, మళ్ళా జీవితంలో ఇలాంటి అవకాశం రాదు తెలుగు వారికి. ప్రపంచంలో ఒక మంచి రాజధాని, ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని అక్కడ కట్టింది బ్రౌన్ ఫీల్డ్ రాజధాని. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ రాజధాని కట్టాలంటే దేనికైనా ల్యాండ్ కావాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆకాశంలో రాజధాని కట్టలేము. హైదరాబాద్ లో అవకాశం ఏంటంటే రాజధాని కట్టే సమయంలో గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండేటివి. మొత్తం సైబరాబాద్ ఏరియా అంతా కూడా. దానికి కారణం నిజాం. అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశా. ఆ అనుభవం నాకుంది. అయితే ఇక్కడ ఏం చేయాలని నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడుండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇండిగో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవని చెప్పారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీ చేస్తున్నామన్న ఆయన విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు క్వాంటమ్ డేటా సెంటర్, ఏఐ వంటి టెక్నో రంగాలదే హవా అన్నారు. వల్ల ఏఐ సునాయాసంగా డేటా సెంటర్ ఏఐ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు కూడా అర్థమయ్యి ఇవన్నీ కాదు. నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మెషిన్ పెట్టాడు. నేను క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చా. ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్ ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా. అందరూ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో మీరు ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ ఒకే ఒక నిర్ణయం. మీ ఊర్లో కూడా ఉంటారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.